ఆధునిక యుద్ధతంత్రంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు భారత సైన్యం తన రూపురేఖలను సమూలంగా మార్చుకుంటుంది. శత్రువుకు ఊహకందని రీతిలో దెబ్బ కొట్టేందుకు అత్యంత శక్తివంతమైన భైరవ్ స్పెషల్ ఫోర్సెస్ను ఆర్మీ రంగంలోకి దించింది. కేవలం ఒక్క దళాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా యుద్ధ క్షేత్రంలో సాంకేతిక విప్లవాన్ని సృష్టిస్తూ ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ల ఆపరేటర్లతో ఒక భారీ మానవ సైన్యాన్ని సిద్ధం చేయడం భారత సైనిక చరిత్రలోనే అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది. ఈ కొత్త భైరవ దళం ఏర్పాటు వెనక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి పారా స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి వారి స్థావరాలను డ్రోన్ల సహాయంతో ఖచ్చితత్వంతో దెబ్బ కొట్టగలిగారు. అత్యంత వేగంగా దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత. వ్యూహాత్మక లోతుల వరకు వెళ్ళి ఆపరేషన్లు చేయగల సత్తా వీరికి ఉంది. ఇప్పటికే ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు ఈ దళాల ఏర్పాటు వేగంగా జరుగుతుంది. ఇప్పటికే సుమారు 15 భైరవ్ బెటాలియన్లను భారత్ సైన్యం సిద్ధం చేసింది. వీటిని 2 సరిహద్దుల్లోని పాక్, చైనా వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను, హైబ్రిడ్ వార్ఫేర్ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం కఠోర శిక్షణ తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విధానాన్ని అమలు చేశారు. సన్స్ ఆఫ్ ది సాయిల్ అనే కాన్సెప్ట్తో స్థానికులకే పెద్దపీట వేశారు. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న స్థానిక యువకులను ఈ బెటాలియన్లో ఎక్కువగా చేర్చుకున్నారు. వీరిని డెజర్ట్ ఫాల్కాన్స్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా వీరు నిలుస్తారని అధికారులు చెబుతున్నారు. సదరన్ కమాండ్ పరిధిలోని ఎడారిలో వీరు స్వతంత్రంగా ఆపరేషన్లు చేయగలరు. గడిచిన 5 నెలలుగా వీరు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి శిక్షణ పొందుతున్నారు. ఇటీవల జరిగిన అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో వీరి సామర్థ్యాన్ని పరీక్షించారు. సదరన్ ఆర్మీ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ సమక్షంలో వీరు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం, తెలివితేటల కలిగిగా ఈ దళం రూపుదిద్దుకుంది. ఈ ఏడాది జనవరి 15న జైపూర్లో జరగనున్న ఆర్మీ డే పరేడ్లో ఈ భైరవ్ దళం తొలిసారిగా కవాతు చేయనుంది. రుద్ర బ్రిగేడ్స్ అంటే మరో అస్త్రం. కేవలం భైరవ్ మాత్రమే కాదు, భారత సైన్యం రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇవి ఆల్ ఆర్మ్ ఫోర్సెస్. అంటే ఇందులో ఇన్ఫాంట్రీ, మెకనైజ్డ్ యూనిట్లు, ట్యాంకులు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, డ్రోన్ వ్యవస్థలు అన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి అన్నట్టు. ఇది ఒక సంపూర్ణ యుద్ధ వ్యవస్థ. ఆర్టిలరీ, ఆర్మర్ కార్ప్స్ కూడా డ్రోన్తో మోడర్న్ వార్ఫేర్ పరికరాలతో బలోపేతం చేస్తున్నారు.